ఇకంతో అర్బన్ ప్రాపర్టీస్ ఈ సైట్ చూడండి, బెంగళూరు హైవే 6 అన్నాం కదా, 12 టోటల్గా. ప్రజెంట్ అయితే 6 ఉంది. ఇది వచ్చేసి బెంగళూరు హైవే బిలోలో వెళ్తాము. మూవ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాము. హైదరాబాద్ షాద్నగర్ దాటిన తర్వాత వచ్చే టోల్ ప్లాజా ఉంది కానీ, టోల్ ప్లాజాకి ఆనుకొనే మన వెంచర్ ఉందండి. టోల్ ప్లాజాకి ఆనుకునే వెంచర్ ఉంది. ఎలా ఉందంటే ఈ వెంచర్ చూడండి, హోటల్స్ 4 వెళ్తున్నారు. పార్కింగ్ వాళ్ళు బయట మార్కెట్ కూడా ఎలా ఉన్నాయో ఈ పార్కింగ్ పక్కనే డెవలపింగ్ చూడండి ఎలా ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇది మన వెంచరు. ఈ వెంచర్లో డెవలపింగ్ ఎలా ఉన్నాయి, కమర్షియల్ బిక్స్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉందో, ఇంకా ఏ విధంగా డెవలప్ చేస్తుందో. ఈ హైవే రూట్ మొత్తం వచ్చి 500 మీటర్, 1/2 కిలోమీటర్ దూరము పేసింగ్ ఉంది. హైవే పేసింగ్ వచ్చే 500 మీటర్ దూరం ఉంది. ఈ 500 కమర్షియల్ బిట్లు ఎంత ప్రైజ్ ఉంది, కమర్షియల్ బిట్ దాటిన తర్వాత కెమికల్ మంజాలు అండ్ రెసిడెన్షియల్ ఎంత ప్రైజ్తో మనం ఒకసారి ఆ వెంచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇక్కడ కమర్షియల్ బిట్లు కూడా ఆల్రెడీ అయిపోయాయని చెప్తున్నారు. ఈ కమర్షియల్ బిట్లు ఎలా ఉన్నాయంటే, మన పిజ్జా ఉంది కానీ పిజ్జా అలాంటివి ఉండవు, ఆ పిజ్జా వాళ్ళు తీసుకున్నారని, ప్లస్ వచ్చి ప్యారడైజ్ వాళ్ళు తెస్తున్నారని చెప్తున్నారు. వాటి గురించి కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాము. ఇక్కడ సేల్స్ మేనేజర్ గారు ఉన్నారండి. సేల్స్ మేనేజర్ గారిని అడుగుదాము ఈ ప్రైజ్ ఎంత ముందు వచ్చింది, ఏమేమి డెవలపింగ్స్ ఉన్నాయి, ఏమేమి డెవలపింగ్ కంప్లీట్ అయిపోయాయి, ఏ రోడ్ ఇస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు కనుక్కుందాం. ఓకేనా ఫ్రెండ్స్, రండి. అయితే నా పరిచయం మాట మీ పేరు చూడండి సార్. నా హైవే సార్, ఇది బెంగళూరు హైవే కదా. అవును సార్, అది బెంగళూరు హైవే. అంటే ఈ వెంచర్ బాగుందండి, రోడ్ ఫేసింగ్ బాగుంది. సార్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత సార్ ఫేసింగ్? సార్ ఇక్కడ వచ్చేసరికి మనకు 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. 1/2 కిలోమీటర్ అయితే 500 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఎంత కమర్షియల్ బిట్, అంత కమర్షియల్ బిట్ సార్. మొత్తం మనకు ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ సార్. అది ఫస్ట్ ఫేజ్. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు 3.5 ఎకర్స్ మనకు ఫస్ట్ ఫేజ్ వచ్చింది. 312 ఎకర్స్ మనకు ఎక్స్ఎఫ్ఎల్ ఉంది సార్. సెకండ్ ఏసీ కడిలు అన్నది. అవును సార్, ఆ కడిలు ఇప్పుడు లెవెలింగ్ చేసిన ఏరియాలో, ఆ లెవెలింగ్ చేసిన నుంచి ఇక్కడ పారేగి కూడా. ఓకే, ఇది మొత్తం వచ్చేసరికి మనకు 15 ఎకర్స్ ల్యాండ్ సార్. ఇది 15 ఎకర్స్ పార్క్ ఏరియా అవన్నీ కలుపుకొని మనకు 16 దాకా వస్తుంది. మన ఈ 15 ఎకర్స్ దాటిన తర్వాత విలేజ్ సార్. అది విలేజ్ సార్, అది రాయకల్ విలేజ్. రాయకల్ విలేజ్ సార్. మన రిజిస్ట్రేషన్ కూడా చాలా